Hi everyone, welcome to Mridayantra. This is a child bedroom which we are going to show you right now. ఈ పర్టికులర్ బెడ్రూమ్లో మనకి స్టోరేజ్కి ఎక్కువ స్పేస్కి స్కోప్ లేదు, ఎందుకంటే ద సైజ్ వైజ్ ఇస్ ఎ వెరీ స్మాల్ వన్. అందుకని మనం ఏం చేసాము అంటే ఉన్న ఎగ్జిస్టింగ్ స్టోరేజ్ని ఇలా గోల్డ్ బీడింగ్స్తో ఒక ఎలివేట్ చేసుకుని ఈ డిజైన్ని ఇలా ఈ స్టోరేజ్ అనేది ఫామ్ చేసి లాఫ్ట్ అనేది ఇచ్చాము. అట్ ద సేమ్ టైం ఈ కాంబినేషన్స్ ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ డిజైన్ ఉండడం కోసం ఒక హెడ్ బోర్డ్ కానీ ఒక మిర్రర్ కానీ ఇక్కడే మనం డిజైన్ చేసాం. దిస్ పర్టికులర్ హాఫ్ మూన్ మిర్రర్ కానీ అండ్ అట్ ది సేమ్ టైం ఒక స్టోరేజ్ కానీ ఎవ్రీథింగ్ హ్యాస్ బీన్ గివెన్ ఇన్ ద ఎక్సలెంట్ వే టు ది కన్ఫైన్ దిస్ పర్టికులర్ రూమ్ సైజ్ని మనం దృష్టిలో పెట్టుకుని మనం ఎప్పుడైనా డిజైన్ చేసుకోవాలి. రూమ్ సైజ్ ఎంత ఉందో చూసుకుని దాని ప్రకారమే మెజర్మెంట్స్ కానీ వర్కింగ్ డ్రాయింగ్స్ కానీ దాని యొక్క పోడియమ్స్ కానీ ఎక్స్టెన్షన్స్ కానీ ఉండాలి. అంతేకాని మనకు ఒక డిజైన్ అనుకున్నాం కదా అని దాన్ని ఇంక్లూడ్ చేయడం అనేది ఇట్స్ కంప్లీట్లీ రాంగ్ వే టు పోర్ట్రే. సో ఇన్ ద సేమ్ వే ఇక్కడ స్టడీ ఏరియా అనేది చాలా మ్యాండేటరీ ఫర్ ఎనీ కిడ్. సో ఇక్కడున్న స్పేస్ ప్రకారం మనం ఒక స్టాండర్డ్ ఫిక్స్డ్ స్టడీ యూనిట్ అనేది ఇస్తే పాసేజ్కి చాలా ఇబ్బంది అవుతుంది, ఎందుకంటే దిస్ డోర్ ఆపోజిట్ యూ హ్యావ్ ఎ బాల్కనీ ఆల్సో. అందుకనే వాట్ వీ హ్యావ్ డన్ ఈస్ వీ హ్యావ్ గివెన్ ఏ కంప్లీట్ ఫోల్డబుల్ స్టడీ యూనిట్. యా, దిస్ వన్. దిస్ ఈజ్ వెరీ స్ట్రాంగ్ అండ్ హ్యాస్ ఇట్స్ క్వాలిటీ ఆఫ్ వర్క్. ఈ స్ట్రాంగ్నెస్ని బేస్ చేసుకుని మనం వర్క్ చేసుకున్న సరే చదువుకున్నప్పుడైనా దీన్ని యూజ్ చేసుకుని ఓపెన్ చేసి పెట్టి దాని తర్వాత వన్స్ ఆఫ్టర్ యువర్ వర్క్ డన్ ఆర్ as completion of your homework you can just easily press the button and close it. That's it. This makes the space again empty and ఇక్కడ అట్లానే బుక్స్ స్టోరేజ్కి కానీ దేనికైనా యూస్ఫుల్ ఉండేలాగా ఈ స్టోరేజ్ అనేది మనం క్రియేట్ చేసాము. అండ్ ఇన్ దిస్ వే దిస్ బెడ్రూమ్ హ్యాస్ బీన్ కంప్లీట్లీ డన్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఎవ్రీవన్.